నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలి కొదిలేశారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పట్టించుకోలేదు పోలీసులు. గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ను మళ్లించారు. జగన్ భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు పోలీసులు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిన పోలీసులు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకొస్తున్నాము అని చెప్పి ఇరుకైన రోడ్ల మీదకు కాన్వాయ్ను మళ్లించారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలి కొదిలేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర. మహేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంబంధించినటువంటి భద్రత మీద చంద్రబాబు సర్కార్ మరోసారి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ రోజు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణంలో ఆయన వస్తున్న సందర్భంగా అసలు ఆయన కాన్వాయ్ని ఎటు తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ భద్రతతో పాటు ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో వారికి కూడా కనీసం సమాచారం అందించలేదు. వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వకుండానే నేరుగా గ్రామాల మీదుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి అంటే ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరిన తర్వాత వెస్ట్ బైపాస్ మీదుగా తీసుకొస్తున్న సందర్భంగా తొలుత వెస్ట్ బైపాస్ రోడ్ లో నుంచి మధ్యలోనే దించేశారు కిందకి కాన్వాయ్ని. అక్కడ మందరం గ్రామంలోకి తీసుకెళ్లారు. మందరం నుంచి తర్వాత పెనుమాక గ్రామం, ఆ తర్వాత ఎర్రపాలెం గ్రామం మీదుగా మంగళగిరి సిటీకి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉండవల్లి తీసుకెళ్లి అటు నుంచి తాడేపల్లి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇన్ని గ్రామాల మీదుగా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన వెస్ట్ బైపాస్ మీద నుంచి నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి. అదే రోడ్ నుంచి తీసుకొచ్చినా కూడా ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ అలా తీసుకురాకుండా ఇష్టానుసారం తీసుకొచ్చారు. అది కూడా వైఎస్ జగన్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చినటువంటి వైన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఫిర్యాదు చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల టీడీపీ గోండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ మోకలు వ్యవహరించిన తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏపీలో జంగల్ రాజ్ నడుస్తోంది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై దాడి హత్యాయత్నమే అని అన్నారు. యాసిడ్ పెట్రోల్ బాటిళ్లతో విధ్వంసం చేశారు అని, పోలీసులు టీడీపీ గూండాలు కుమ్మక్కై దాడి చేశారని చెప్పారు. జంగల్ రాజ్తో నాగరిక సమాజం తలదించుకునే పరిస్థితి నెలకొంది అన్నారు వైఎస్ జగన్. ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. చంద్రబాబు చెప్పేవాడిని అబద్ధాలని సిబిఐ రిపోర్ట్ తేల్చిందన్నారు. అసలు లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చి చెప్పినట్టు వెల్లడించారు. వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి.
ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ అదొకటే చెప్పలా. సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు గొప్పవాడు కాదు అన్నారు వైఎస్ జగన్. అనుకూలంగా లేదు అని సిబిఐ రిపోర్టును చంద్రబాబు తప్పుపడుతున్నాడని విమర్శించారు. సుప్రీంకోర్టే సిబిఐ సిట్ను రంగంలోకి దించింది అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సిబిఐ పనిచేసిందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఏకంగా సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది. సిబిఐ అంతటి సిబిఐ రాలే దీంట్లోకి. జరుగుతూ ఉన్న అన్యాయం మీద, చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించింది రంగంలోకి. ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది, సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది. సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పుపట్టే అవకాశం కానీ, తప్పుపట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో
నువ్వు సేకరించిన శాంపుళ్ళు నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నది ఏంది, మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు వక్ర భాష్యం చెబుతూ మళ్ళీ నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పరామర్శించారు. కూటమి మోకలు తమ ఇంటిపై దాడి చేసిన తీరును అంబటి కుమార్తె మౌనిక వివరించారు. ఏకంగా మాజీ మంత్రి ఇంటిపై దాడి జరిగిందంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం అందుకు తార్కాణమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కాపులంటే కక్ష అని తొలి నుంచి వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు చలో గుంటూరు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జంగిల్ రాజు ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారని, తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది అన్నారు అమర్నాథ్. ఏపీ హైకోర్టులో అంబటి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిగింది. అంబటి రాంబాబు 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరంపాలెం, మంగళగిరి, నల్లపాడు పిఎస్లో కేసులను క్వాష్ చేయాలని అంబటి రాంబాబు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్లపాడు పిఎస్ కేసును నెల 11కి కోర్టు వాయిదా వేసింది. మంగళగిరిలో నమోదైన కేసులో ప్రొసీజర్ ఫాలో అవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరో 5 కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సీఎం సభలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆదోనిని జిల్లా చేయాలి అంటూ బ్యానర్తో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు సైతం బ్యానర్లతో నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. వరుసగా నిరసనలు వెల్లువెత్తడంతో సభ నిర్వాహకులు లైవ్ లింక్ను కట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయిపేట మండలంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. టీడీపీ గూండాల దౌర్జన్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు రైతులను అవినాష్ రెడ్డి పరామర్శించారు. గడ్డంవారపల్లి పంచాయతీ పరిధిలోని గొంది గ్రామంలో పొలం గట్టును పరిశీలించారు. పలువురు రైతులు తమ భూ సమస్యలను అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కల్లూరుపల్లిలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంట్లగట్టి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎంపీ అవినాష్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. ఫారెస్ట్ అధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్ద పులి ఎట్టకేలకు పట్టుబడింది. ఓ పూరిపాకలోకి పులి దూరినట్లు గ్రామస్తులు అటవీశాఖకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు పూరిపాక వద్దకు చేరుకున్నారు. పొలాల నుంచి ఇళ్లలోకి వచ్చినట్లు నిర్ధారించారు. పుణె రెస్క్యూ టీంతో ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 6 గంటల పాటు పులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి మత్తు ఇంజెక్షన్ను ప్రయోగించారు. దీంతో కొద్ది దూరం వెళ్ళాక టైగర్ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అధికారులు దాన్ని బంధించి విశాఖ జూకు తరలించారు. ముప్పు తిప్పలు పెట్టిన పెద్ద పులి పట్టుబడ్డంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. బర్దిపూర్లో 800 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. నిజామాబాద్కు ఏం చేశారో ధర్మపురి అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను 2029లో మరోసారి అధికారంలోకి తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్
ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. హిందూపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రౌడీ షీటర్ నాగేంద్ర సిఐ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పారిపోతూ ఉండగా సిఐ ఆంజనేయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ నాగేంద్ర కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. చిలమత్తూరు మండలం ఎర్రకొండ వద్ద ఈ ఘటన జరిగింది. అంతకుముందు నాగేంద్ర దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ రవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రౌడీ షీటర్ నాగేంద్రపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలో 90 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులోనూ రౌడీ షీటర్ నాగేంద్ర నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో నాగేంద్రను పట్టుకునేందుకు వెళ్లగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అల్లూరు జిల్లా దారకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం నెలకొంది. భోజనం బాగోలేదని అడిగినందుకు 2 విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదాడు. తీవ్ర గాయాలు కావడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ఎగ్జామ్స్ సీజన్ వచ్చేయడంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నింపేందుకు పరీక్షా పే చర్చ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి అని విద్యార్థులకు సూచించారు ప్రధాని మోదీ. అనువైన పద్ధతిలో ప్రిపేర్ అయితేనే పరీక్షల్లో ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుందని, సమయం వృధా చేసుకోవద్దు అంటూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండానే ఈ వారం తుడిచిపెట్టుకుపోయింది. ఉదయం సభ ప్రారంభం కాగానే భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలతో హోరెత్తిచ్చారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో కేంద్ర బడ్జెట్పై చర్చను ప్రారంభించకుండానే లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ కేంద్ర బడ్జెట్పై చర్చ మొదలు కాలేదు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఎగువ సభను వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్. విశ్వనటుడు మక్కల్ నీతి మయం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటూ శ్రీశ్రీ కవితను వినిపించిన కమల్ తాను ఏం చెప్తున్నానో తెలుగు వాళ్లకు అర్థమవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలకు పరోక్ష హెచ్చరికగా మారాయి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు అని, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని స్పష్టంగా చెప్పిన కమల్ హాసన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Nobody conquers in democracy. The juggernaut called democratic India will roll on. Come help us give it our democratic energy to move forward or stay out of the way of this democratic republic. Jagannatha Ratha Chakralu వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ Sir, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. టీవీకి అధినేత దళపతి విజయ్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆదాయ పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ 1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇప్పుడు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. వాటర్ బోర్డు నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణం తీసింది. మరమ్మతు పనుల కోసం వాటర్ బోర్డు తవ్విన భారీ గుంతలో పడి కమల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని జనక్పురి ఏరియాలో ఈ ఘటన జరిగింది. 10 నిమిషాలలో ఇల్లు చేరుకుంటాను అని ఫోన్లో చెప్పిన కొడుకు ఎంతసేపటికి రాకపోవడంతో కమల్ తల్లి, ట్విన్ బ్రదర్ కరణ్ వెతుక్కుంటూ వెళ్లారు. పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. చివరికి రోడ్డు పక్కన గుంతలో అపాచీ బైక్
పక్కనే శవమే కనిపించాడు కమల్. ఘటనపై ఢిల్లీ మంత్రి, జనక్పూరి ఎమ్మెల్యే ఆశీష్ సూద్ సమగ్ర విచారణకు ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపై క్రిమినల్స్ పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో ఎదురు కాల్పులకు దిగారు పోలీసులు. కాల్పుల్లో ఒక క్రిమినల్ కాలులోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. వెంటనే చుట్టుముట్టిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఆర్కే పురం పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఢిల్లీ సఫ్దర్జంగ్లోని ఎన్డీఎంసీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 8 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో గోడౌన్లో ఉన్న సామాగ్రిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. షహజాద్ ప్రాంతంలో షియాలకు చెందిన ఓ మసీదు వద్ద భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 69 మంది చనిపోగా 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి. పేలుడు ప్రదేశంలో బీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబుదాబి వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు 2వ రోజు కొనసాగాయి. అమెరికా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఈ చర్చల్లో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతూ ఉన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేడ్ కున్షనర్, నాటో సుప్రీం అలైన్డ్ కమాండర్ జనరల్ అలెక్సిస్ గ్రింకెవిచ్తో పాటు పలువురు కీలక వ్యక్తులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి మిలిటరీ కమ్యూనికేషన్ను పునరుద్ధరించుకోవాలి అని రష్యా, అమెరికా తాజాగా నిర్ణయించుకున్నాయి. రష్యా, అమెరికా, ఉక్రెయిన్ సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఈ కీలక అంగీకారం కుదిరింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు తాము 55,000 మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ నివాసాన్ని చుట్టుముట్టేందుకు నిరసనకారులు యత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం జస్టిస్ ఫర్ ఉస్మాన్ హాదీ అంటూ నిరసనలకు దిగారు విద్యార్థులు, యువత. యూనస్ నివాసం జమున వైపు ర్యాలీగా వెళ్లారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు యత్నించడంతో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఉన్న బంగ్లాదేశ్లో ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు అని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం మార్కెట్కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 83,580 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,693 వద్ద ముగిసింది. బంగారం, వెండి ధరలు మరింత దిగొచ్చాయి. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,000 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే దాదాపు 1,600 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,39,650గా ఉంది. మరోవైపు కేజీ వెండి ధర 9,000 దిగొచ్చి 2,60,000 పలుకుతుంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతమైన ఆట తీరుతో భారత్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా దూసుకుపోయారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత నిర్ణీత ఓవర్లలో 411 పరుగులు భారీ స్కోర్ చేసింది. 412 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ నిలవలేకపోయారు. టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లంక క్రికెట్ బోర్డు తాజాగా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఇండియాతో ఆడమంటూ పాక్ చెప్పడంతో ఆతిథ్య దేశమైన తమకు భారీ నష్టాలు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తోంది శ్రీలంక. భారత్తో మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లంక క్రికెట్ బోర్డు తాజాగా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఇండియాతో ఆడమంటూ పాక్ చెప్పడంతో ఆతిథ్య దేశమైన తమకు భారీ నష్టాలు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తుంది శ్రీలంక. నష్ట నివారణ చర్యల కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు వెంటనే రంగంలోకి దిగింది. పీసీబీకి ఘాటుగా లేఖ రాసింది. మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పాక్ నిర్ణయం వల్ల తమకు తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోందని లేఖలో పేర్కొంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.